బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 8 మందికి చేరారు ప్రస్తుతానికి మృతుల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల్లో కొత్తగా 746 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూస్తే ఇప్పుడు 1537 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. చిత్తూరులో హైయెస్ట్ కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ 417 కేసెస్ చిత్తూరు నుంచి. అలాగే కాకినాడ నుంచి 160 కేసెస్, విశాఖలో 126 కేసెస్, అలాగే కడపలో 105 స్క్రబ్ టైఫస్కి సంబంధించిన కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయ్యాయి. ఇటు పల్నాడు, అలాగే కర్నూలు, బాపట్ల, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. చిగ్గర్స్ అనే ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన కొన్ని కీటకాలు, పురుగులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే లైస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటు ఆ లైస్ లాంటి చిన్న చిన్న పురుగులు కుట్టడంతో ఈ స్క్రబ్ టైఫస్ స్ప్రెడ్ అవుతుంది. శరీరం మీద నల్లటి మచ్చలు రావడం, అలాగే డెంగ్యూ, మలేరియా దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయో అలాంటి సిమిలర్ సిమ్టమ్స్ అంటే ఇటు జ్వరం, ర్యాషెస్, అలాగే హెడేక్స్, వామిటింగ్స్, స్టొమక్ ఏక్ ఇలాంటి సిమ్టమ్స్తోని స్క్రబ్ టైఫస్ స్ప్రెడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇమ్యూనిటీ తక్కువైతే ఇటు లివర్ అలాగే కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇటు డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్క్రబ్ టైఫస్ మరొకసారి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తుందని చెప్పొచ్చు. సో మొత్తం మీద 1500కు పైగా 1500 కంటే ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అలాగే డెత్ కేసెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 మెంబర్స్కి చేరుకుంది. సో దీనికి సంబంధించి అసలు డాక్టర్స్ ఏమంటున్నారు, ఇటు సూపరింటెండెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అసలు సిట్యువేషన్ ఎలా ఉంది, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా గుంటూరు నుంచి సూపరింటెండెంట్ ఉన్నారు మనతో పాటు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం. అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇది కామన్గా మేము రెగ్యులర్గా చూసే డిసీజే. బట్ ఇది ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది. మన జూన్ నుంచి దాదాపు నవంబర్, ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఇది ఎక్కువ తేమ ప్రదేశాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందుతుంది. అయితే అనుకోకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా సడన్గా ఒక అప్సర్జ్ లాగా వచ్చింది. ఇది రావడానికి కారణము ఈ వాతావరణ మార్పులు. ఇది బ్యాక్టీరియాను కాబట్టి ఇది భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి చిన్న నల్లి లాంటి చిన్న క్రిమి, ఇది ఒక 8 లెగ్గడ్ స్మాల్ ఇన్సెక్ట్ అనమాట. ఇది కుట్టినప్పుడు దీని చిగ్గర్ అని దీని లార్వా ఉంటుంది. అవి కుట్టినప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా షుట్సుకి ముసి అనే ఒక బ్యాక్టీరియా దీంట్లోంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక 6 రోజుల నుంచి 11 రోజుల లోపు జ్వరంగా, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట, 6 to 11 days. ఒక జ్వరంగానో, ఒళ్ళు నొప్పులుగానో, దగ్గుగానో మొదలవుతుంది. మొదలై అది తగ్గదు. విపరీతంగా హై టెంపరేచర్స్ వస్తాయి. మామూలుగా అయితే ఎవరైనా సరే దీన్ని ఇదేమన్నా టైఫాయిడ్ ఏమో, మలేరియానేమో, లేకపోతే డెంగ్యూ ఫీవర్ ఏమో, చికెన్ గున్యామో అనుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అందుకని ఇది ఇవాళ రోజున కొంతమంది చనిపోవడానికి కారణమయ్యి ఇది అన్ని గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో ఇలా ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు మెడికల్ షాపుల్లో మందులు వాడటం, తెలియని వాళ్ళ దగ్గర పోయి మందులు తీసుకోవటం, లేదా ఇంట్లో ఏదో మందులు వేసుకుని కాలయాపన చేయకూడదు. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో, ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో వాళ్ళలో ఒకసారి ప్రాణాంతకం అవ్వచ్చు. అందుకని మేము చెప్పేది ఇలాంటి వాళ్ళు వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. రైట్. మొత్తం మీద జూన్ నుంచి ఇటు డిసెంబర్ దాకా ఇటు వర్షాకాలం, తర్వాత వింటర్, ఈ సీజన్లోనే ఈ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా డెవలప్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియాని ఈ లైస్ లాంటి అంటే 8 లెగ్డ్ ఈ ఇన్సెక్ట్స్ ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ అవుతాయో, ఈ ఇన్సెక్ట్స్ని ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ ఇన్సెక్ట్స్ మనం కుట్టినప్పుడు మనకు మలేరియా, డెంగ్యూ ఇలాంటి సిమ్టమ్స్తోని మనకు జ్వరము, హెడేక్, వామిటింగ్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ గురించి మాట్లాడారు ఆయన చాలా క్లియర్గా. 6 days నుంచి 11 days, అంటే కుట్టిన తర్వాత 6వ రోజు నుంచి 11వ రోజు
6th నుంచి 11th డే మధ్యలో ఈ ఫీవర్ ఈ సిమ్టమ్స్ అన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ 6th నుంచి 11th మధ్య ఎప్పుడైతే సిమ్టమ్స్ మీకు ఎవరికైనా మలేరియా లాంటి డెంగ్యూ లాంటి సిమ్టమ్స్ అంటే మీకు హెడేక్ ఉండడం, వామిటింగ్స్ అనిపించడం, ఫీవర్ ఉండడం, చిల్స్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న ఒక PCH ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి మీరు వెళ్తే అక్కడ దీనికి సంబంధించి ఒక ల్యాబ్లో టెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కనుక స్క్రబ్ టైఫస్ ఉంటే దానికి ఏం చేయాలి అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. దానికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి కాకినాడ లాంటి ప్లేసెస్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, కాకినాడ DMH మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఫార్మింగ్ వర్క్ అవి చేస్తూ ఉంటారో వీళ్ళు పొలాల్లోకి వెళ్తుంటారు కాబట్టి నల్లి లాంటి ఈ స్క్రబ్ టైఫస్ కుట్టినప్పుడు చర్మంలోంచి ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వస్తుంది. సో ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజు. దీనికైతే పూర్తిగా మెడిసిన్ అయితే ఉంది. కుట్టిన 10-15 రోజులకి మనకి ఒంటి మీద దద్దులు రావడము, అలానే జ్వరము, ఎక్కువ చలిగా ఉండటం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళన్ని నొప్పులుగా ఉండటం ఇలాగా వస్తుందన్నమాట ఇది. సో దీనికి టెస్టులు చేయడానికి మనకి GGHలో మనకి స్క్రబ్ టైఫస్ ఎలిసా టెస్ట్ చేస్తారు. ఎలిసా టెస్ట్ అనేది మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఈ నెలలో మనకి 232 టెస్టులు చేశాము. సస్పెక్టెడ్ ఫీవర్ ఉన్న కేసు దాంట్లో మనకి 44 కేసులు పాజిటివ్ వచ్చినాయి. సో అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనకి PHC డాక్టర్లకి అలానే మనకి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందరికీ కూడా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎవరికైనా సస్పెక్టెడ్ స్క్రబ్ టైఫస్ ఫీవర్ ఉన్నట్లయితే మరి డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ టాబ్లెట్స్ వాడండి. టెస్టులకి అవసరమైతే GGHకి పంపించమని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇటు ఫార్మింగ్ చేస్తున్నారో, ఎవరైతే పొలాల్లో పనిచేస్తారో, గడ్డిలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పొస్తున్నారు. సో ఎస్పెషలీ ఇటు కాకినాడలో సిచ్యువేషన్ ఒకసారి చూస్తే కనుక 230 మందికి టెస్ట్ చేస్తే 40 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30% పాజిటివ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది తెలియకుండా మరి వాళ్ళు నార్మల్ ఫీవరే అనుకుని ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది సివియర్ ఇష్యూస్కి దారితీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా ఇటు ఒక 1 వీక్ తర్వాత మీకు హెల్త్ బాగుండట్లేదు, 1 వీక్ నుంచి హెల్త్ బాగుండట్లేదు అంటే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పి ఆయన కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇటు కర్నూలుకి సంబంధించిన సూపరింటెండెంట్ ఉన్నారు మనతో పాటు, ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. స్క్రబ్ టైఫ్ అనేది జబ్బు ఈరోజు కాదండి, నేను స్టూడెంట్ చదువుకున్న రోజుల నుంచి ఉంది. ఇది వైరస్ కాదు. మామూలుగా సిమ్టమ్స్ అంటే పేషెంట్ అపియరెన్స్ వైరస్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి, కానీ రికెట్సియా అని ఒక కీటకం అనమాట. ఇది చిన్న బ్యాక్టీరియా లాంటిది ఇది కూడా. సో ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పురుగు మైట్స్ అంటాం అనమాట, అవి ఏమన్నా ఈ ఎలకలను కానీ పందులు కానీ ఏదన్నా వాటిని కుడతాయి అన్నమాట. సో ఆ ఎలకలకి పందులకు ఈ జబ్బు రాదు. ఇవి జూనోసిస్ అంటారు అనమాట. జంతువుల నుంచి మనుషులకు వచ్చే జబ్బులన్నీ జూనోటిక్ డిసీజ్ అంటారు. సో అట్లా చాలా ఉన్నాయి. దాంట్లో ఇది ఒక రకం. ఆ ఎలుకకు కానీ ఉన్నది రక్తము, అది పీల్చుకొని అది వచ్చి మనుషుల్ని కుడితే అది మనలో ఆ రక్తం మనలో వచ్చిన తర్వాత మనుషులకు మామూలుగా ఫీవర్తో వస్తారు. జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, దగ్గు కానీ, సివియర్ కేసుల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదమయ్యే అవకాశం ఉందన్నమాట. మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ ఈ గత 3 నెలల్లో 25-30 మంది అడ్మిట్ అయినారు. అందరూ క్షేమంగా ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయినారు. ఎవరికి కానీ ప్రాణాపాయంత డిసీజ్ కానీ ఏం రాలేదు. చనిపోయేది ఎవరంటే వాళ్ళలో ఏదన్నా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోయినా, తర్వాత ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా చనిపోవచ్చు. అంతేగాని ఈ స్క్రబ్ టైఫస్ జబ్బు తీవ్రతంలో అయితే చాలా అరుదు. దానికి ట్రీట్మెంట్ కూడా టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది. స్క్రబ్ టైఫస్ రైట్. ఎక్కువ శాతం ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని ఈ లైస్ ఒక చిన్న పురుగులు, ఈ చిన్న పురుగులోకి స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత ఇటు ఎలకలు అలాగే ర్యాబిట్స్ అలాగే స్క్విరిల్స్ వీటి ద్వారా మనుషులకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పుకొస్తారు. సో కర్నూలు సిచ్యువేషన్ ఒకసారి చూస్తే కనుక అక్కడ అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, స్టేబుల్గానే ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన నార్మ్స్ ఏంటంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో,
లేకపోతే ఇతర హెల్త్ ఇష్యూస్తోనే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 6 డేస్ కంటే మించి మీకు ఒకవేళ ఇటు మలేరియా డెంగ్యూకి సంబంధించిన ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని విజిట్ చేయండి. దీనికి మెడికేషన్ ఉంది కానీ దీనికి ప్రివెన్షన్ లేదు. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఏపీలో 1500 కంటే ఎక్కువ కేసెస్ ప్రస్తుతానికి స్క్రబ్ టైఫస్కి సంబంధించినవి ఇప్పటిదాకా రిజిస్టర్ అయిన అఫీషియల్గా 8 మంది చనిపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే దీన్ని నోటీస్ చేయకుండా వదిలేస్తారో అప్పుడు ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఈ మధ్యకాలంలో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా మీకు కానీ మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కానీ ఎవరికైనా చూసారా? మీకు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.